ఎలమంచిలి టీడీపీ క్యాడర్ మీటింగ్ లో మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు బయటకు రాని ఓ విషయాన్ని చెప్పారు ఆయన. వైసీపీ హయాంలో శాసన మండలిలో పెద్ద గొడవ జరిగిందన్నారు. సిగ్గుపోతుందని వైసీపీ వాళ్లే బయటికి చెప్పుకోలేదన్నారు మంత్రి లోకేష్. నాగ జగదీష్ గారు ఉన్నారు ఇక్కడ, మండల పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తిని బాబు గారు లేదు పట్టుబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు. అదే పట్టైనా వైకాపా వాళ్ళు నా పైన కౌన్సిల్లో దాడి చేయాలనుకున్నప్పుడు నిలబడ్డాడు. ఆనాడు బీదా రవి గారు కానీ బీటెక్ రవి గారు కానీ ఒక మంత్రి గారిని కూడా గట్టిగా తన్నారండి కౌన్సిల్లో. అది బయటికి రాలే, వాళ్ళు చెప్పుకోలేకపోయారు, అంతే. చెప్పుకుంటే పరుగు పోతుందని. బాబు గారు ఒక్క మాట చెప్తే కౌన్సిల్ అందరం అదే మాట మీద నిలబడ్డాం. దానికి కారణం పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళనే గుర్తించాం. చలపతిరావు గారు కూడా ఇక్కడ, గురువుగారు ఇక్కడనే ఉన్నారు, ఆయన కూడా ఆనాడు ఉండే. ఆయన గంటలు గంటలు పోరాడాం. ఆయన వయసుకి ఎంత అరిశారు తెలుసా? రోజు పెద్దయినా నిలబడ్డాడు ఓపిక. ఫరూక్ అన్న వెళ్ళు నిలబడ్డారండి. ఒక వ్యక్తి నా పైన దాడి చేసాక వస్తే గట్టిగా ముందరికెళ్ళి పోరాడింది బుద్ధన మన నాగ జగదీష్ గారు. రెండోసారి ఈ నెల ఆయన కొట్టబోతే ఈయన పట్టుకున్నా, ఆయన దొరుకుతాడా? 2 చేతులు సరిపోలేదు రా భయ్. కూటమి కార్యకర్తల్ని ఉద్దేశించి కూడా మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిట్టుకుందాం, కొట్టుకుందాం, కానీ విడిపోవద్దన్నారు. కూటమి ధర్మాన్ని అందరూ పాటించాలి. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కలిసికట్టుగా పనిచేయాలన్నారు మంత్రి లోకేష్. అన్నా మీ అందరూ ఒకటి చెప్తున్నా, తిట్టుకుందాం కొట్టుకుందాం కానీ విడాకులు అవుట్ ఆఫ్ క్వశ్చన్. అవుట్ ఆఫ్ క్వశ్చన్. తిట్టుకుందాం కొట్టుకుందాం రా బాయ్. రోజు నేనే పోరాడతా కదా పార్టీలో, రోజుకు చిన్న యుద్ధం చేస్తూ ఉంటా. సంస్కరణలు తీసుకురావాలనేది కదా నా తాపత్రయం. మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇప్పుడు మళ్ళీ చెప్పా, గతంలో ప్రతిపాదన పెట్టా, 3 టర్ముల కన్నా ఒకే పదవిలో ఒక వ్యక్తి ఉంటే అతనికి ప్రమోషన్ అని ఇవ్వండి, లేదంటే డిమోషన్ అని ఇవ్వండి, లేదంటే ఒక టర్మ్ బ్రేక్ ఇవ్వండి. ఎందుకంటే యువరక్తం పార్టీలో నిరంతరం పారాలి.